దేవదూతన్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 12 నిమిషాల డ్రామా హారర్ మిస్టరీ సినిమా. యూఏ సర్టిఫికేటు 25 డిసెంబర్ అంటే క్రిస్మస్ రోజు 2000 సంవత్సరంలో విడుదలైంది. అంటే విడుదలై 24 సంవత్సరాలు పూర్తయింది. విశాల్ కృష్ణమూర్తి రిటర్న్స్ బ్యాక్ టు ద కాలేజ్ టు అన్వెయిల్ ద థ్రెడ్స్ ఆఫ్ ది మిస్టీరియస్ లవ్ స్టోరీ దట్ హ్యాస్ బీన్ హాంటింగ్ హిమ్ ఫర్ ఎ డీకేడ్. అంటే ఒక 10 సంవత్సరాలుగా తనని హాంట్ చేస్తున్నటువంటి ఒక స్టోరీని కనుక్కోవడానికి రిటర్న్ అయినటువంటి విశాల్ కృష్ణమూర్తి ఏమి కనుక్కున్నాడు అనేది ఈ కథ. ఇందులో యాంజెలినా ఇగ్నాటియస్గా జయప్రద సాగర సంగమం తర్వాత అంత మంచి పాత్ర అని చెప్పాలి. చక్కటి పాత్ర పోషించింది. అట్లాగే జనార్దనన్ ప్రిన్సిపల్గా యాక్ట్ చేసిన ఈ సినిమాలో వినీత్ కుమార్ మహేశ్వర్గా, రాజా కృష్ణమూర్తి విలియం ఇగ్నాషియస్గా అంటే తండ్రి జయప్రద తండ్రిగా, తర్వాత లీనా స్టూడెంట్గా, రాధిక స్టూడెంట్గా నటించారు. ఈ సినిమాకి డైరెక్టర్ షిబి మలయాయిల్ అంటే షిబి మలయిల్ అనేది ఆయన ఇంటి పేరు, షిబి మలయిల్. తర్వాత రఘునాథ్ పాలేరి రైటర్గా చేసినటువంటి ఈ సినిమా అంటే రాసినటువంటి ఈ సినిమాకి విద్యాసాగర్ మన తెలుగు మ్యూజిక్ డైరెక్టరు విద్యాసాగర్ ఈ సినిమాకి సంగీతం నిర్వహించారు. 24 ఏళ్ల కింద సినిమా మళ్ళీ ఇప్పుడు సినీపోలిస్లో రిలీజ్ అయిందంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటో మనకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది మలయాళంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమాగా చెప్పొచ్చు. ఇందులో మనం సినిమాలోకి ఎంటర్ కాగానే మనం మోహన్ లాల్ యంగ్గా కనబడతాడు. ఇదేంట్రా బాబు అని డేట్ చూస్తే అప్పుడు 2000 సంవత్సరం అని తెలిసింది. 24 సంవత్సరాల కింద సినిమా. చక్కటి లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటువంటి అలవాటు ఉన్నటువంటి విశాల్ కృష్ణమూర్తి పియానో మీద అలా వాయిస్తూ ఉంటే ఇతను వచ్చిన తర్వాత కూడా దానికి పైన ఉన్న గంటలు, ఆ తర్వాత ఆ మిషన్ ఆ కింద తొక్కడం అదంతా కూడా ఎవరో మనిషి తొక్కుతున్నట్టుగా ఎవరు లేనప్పుడు కూడా అది జరుగుతూ ఉంటుంది సంఘటన. ఇదేంటని చెప్పేసి ఎదురుకు ఒక జయప్రద ఉంటుంది, ఆ క్యారెక్టర్ అలీనా క్యారెక్టర్. వీళ్ళు నాటకం ఒకటి ప్రిపేర్ చేస్తుంటారు. అందులో అలీనా క్యారెక్టర్కు ముందు ఒక వేరే పేరు పెడితే అలీనా పేరే పెట్టమని చెప్పి ఇతను పాత్రను శాసిస్తూ ఉంటాడు. ఆ చప్పుడు వచ్చినప్పుడు అక్కడ నోట్స్ అంటే అది మ్యూజికల్ నోట్స్ రాసి ఉంటుంది కదా, ఆ పేపర్ తీసుకొని అతను వినబడుతున్న పాట ఈ నోట్స్లో ఉందని చెప్పి పరిశోధిస్తూ ఉండగా ఈమె తారసపడుతుంది. ఎవరు? ఈ అలీనా పాత్ర, నిజమైన పాత్రధారిని ఎవరు? జయప్రద. వచ్చిన తర్వాత ఈమె తన యొక్క ప్రేమ గాథని ఏదో చెప్తే అతను కళ్ళు లేని గుడ్డివాడన్న సంగతి ఈమె దాస్తుంది. సో అంతకుముందు జరిగిన కథలో అతను కళ్ళు లేని గుడ్డివాడు అని చెప్పేసి ఉంటాడు. లాస్ట్ క్లైమాక్స్ షాట్లో జయప్రద నడుస్తున్నప్పుడు పిలుపులు కదిలినట్టుగా లాస్ట్లో చూపించారు. అలా బ్యాక్ డో కెమెరా ఫాలో అయింది. అలా కెమెరా ఫాలో అయిన తర్వాత ఆమె అలా మెట్లెక్కి ఆ తర్వాత లాస్ట్కి అస్థిపంజరం దగ్గర తన ప్రాణాన్ని వదిలేటువంటి ఆ సన్నివేశము చాలా అద్భుతంగా క్లైమాక్స్ ఉంటుంది. సో అంతకుముందు ఇతను ఆ లవ్ స్టోరీ ఏంటనేది ఛేదించడానికి చూస్తే అతను కళ్ళు లేని అతని వ్యక్తిని ఇతను ఇష్టపడితే రాజా కృష్ణమూర్తి ఆమె తండ్రి చాలా దారుణంగా అతన్ని చంపిస్తాడు. ఇలా కుక్కలు వెంటబడిపి అంటే షూటింగ్ చేయడం ఎంత కష్టం, కుక్కలు వెంటబడుతుంటే అతను పరిగెత్తున తవ్విన గొయ్యిలో పడితే అతని ఆ సహాయకుడు ఎవరైతే అసిస్టెంట్ ఉంటాడో అతన్ని హీరో పట్టుకుంటాడు మోహన్ లాల్. పట్టుకున్నప్పుడు ఇతన్ని చంపబోతాడు. ఇతను కొట్టుకుంటుంటే ఊబిలో పడిపోతాడు. అప్పుడు జరిగిన సంఘటన చెప్తాడు. రాజాకృష్ణమూర్తి చంపిస్తే అతను చచ్చిపోయాడని. ఈ మెడికల్ లైబ్రరీలో ఏదైతే లైబ్రరీ ఉంటుందో ఆ లైబ్రరీలో అస్థిపంజరము ఇతంది ఉంటుంది. అది అక్కడికి వెళ్ళినప్పుడు ఇతను చేయి పెడుతుంది. అది ఇంటర్వ్యూ లాగా ఉంటుంది, మనకి ఇంటర్వ్యూషన్ అని పడుతుంది. సో దైవదూతన్ సినిమాలో ఎటువంటి పాటలు కానీ ఇవి అంటే పాటలు బ్యాక్డ్రాప్లో అతను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు పాటలు చూపిస్తారు మనకి. ఆ పాటల్లో మోహన్ లాల్ స్టెప్స్ బాగుంటాయి. సో ఇందులో మోహన్ లాల్కు ప్రత్యేకంగా హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు. ఒక స్టూడెంట్ని పట్టుకొని సైకిల్తో వెళ్తూ గేట్ను కొట్టే సన్నివేశం చాలా డేంజర్గా చిత్రీకరించారు. బాగుంటుంది సన్నివేశం అది. అయితే ఇందులో ఎవరికి పేరు కాదు. అంటే ఆ గుడ్డి ప్రేమికుడు జయప్రదను కలవడు, మోహన్ లాల్కి ఎవరు జత లేరు. సో ఇందులో ఎటువంటి సాంగ్ సీక్వెన్సెస్ ఓన్లీ స్టేజ్ సాంగ్స్ కింద చిత్రీకరించారు. సో చాలా నీట్గా అంటే చాలా అద్భుతంగా తీసినట్టుకుంటూ హారర్ ఉంది కాబట్టి యూఏ వచ్చింది. కానీ క్లియర్ యూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన క్లీన్ సినిమా ఇది దేవదూతన్. దీంట్లో ఆ నటన మోహన్ లాల్ అద్భుతంగా ఉంటుంది. అట్లాగే జయప్రద కూడా మంచి హావభావాలు ప్రదర్శించింది. ఇందాకే చెప్పినట్టుగా సాగర్ సంగమం సినిమా లాంటి క్లాసిక్ సినిమాగా చెప్పుకోవచ్చు దేవదూతన్ మలయాళం ఫిలింని. సో చివరి ఆఖరికి ఏం జరుగుతుందంటే ఈమె ప్రియుడు ఎలా చచ్చిపోయాడు అనేది మీకు మిస్టరీ. బయట నుంచి వస్తాడని అనుకుంటుంది. చచ్చిపోయిన సంగతి చెప్పిన తర్వాత ఏదైతే లైబ్రరీలో అతను అస్థిపంజరం ఉందో ఆ అస్థిపంజరకి అంతకుముందు ఫాదర్తో ఇతను వెళ్తాడు మోహన్ లాల్. అతను చేయి పెడుతుంది అస్థిపంజరం. అతని చేతులు 2 కట్ చేస్తారు. ఆ వేళ్ళు కట్ చేసినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత ఈమెను చూసిన తర్వాత అతను గాలి ధూళి అంతా ఏర్పడిన తర్వాత జయప్రద ప్రాణం వదిలి ఆ ప్రియునితోటి ఆత్మ కలిసింది అన్నట్టుగా సంగమించేటువంటి విషయం. సో ఎటువంటి సెక్స్ కానీ హంగామాలన్నీ వైలెన్స్ కానీ ఏం లేకుండా నీట్గా తీసినా కూడా ఫైట్స్ మాత్రం ఉన్నాయి. బాగా 2 ఫైట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సో అవే ఇతని మీద హత్య ప్రయత్నం చేసినటువంటి ఫైట్స్. అవి మినాయిస్తే ఇంకా సినిమా అంత నీట్గా చాలా బాగుంటుంది పిక్చరు.
సో ఒక అద్భుతంగా మనకు తెలుగులో మేఘ సందేశం ఎట్లనో అట్లా దైవదూతన్ సినిమా 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయినా కూడా దీనికి ఆదరణ ఇంకా సినీపోలిస్ మల్కాజ్గిరిలో ఫుల్గా కనబడింది, థియేటర్ ప్యాక్గా కనబడింది. కొత్త సినిమాలకి 10 మంది 15 మంది కనబడుతున్న టైంలో దాదాపు 60% పైన ఆక్యుపెన్సీ కనబడ్డది ఈ సినిమాకి. అది గొప్ప విషయమే. లీనా కానీ రాధిక కానీ బాజేగా రాజా కృష్ణమూర్తి భాష తర్వాత మళ్ళీ ఒక మంచి పాత్ర దొరికింది. కనబడ్డ ఒక్క సన్నివేశంలో అయినా అద్భుతంగా మెరిపించాడు ఆయన తన మెరుపుల్ని. వినీత్ కుమార్ బాగు చేశాడు. అట్లాగే జనార్దనన్ కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మోహన్ లాల్ అందరినీ డామినేట్ చేస్తూ అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతని డ్యాన్స్ కూడా ఇతనికి బాగుంటుంది. అది ప్రాక్టీస్ చేయించినట్టు అతను చేసినట్టు ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా తల తెంచుకొని వెళ్ళిపోయేది. అందుకే అతను సహజ నటుడు సూపర్ స్టార్ అయ్యాడు. మలయాళంలో ఇద్దరు సూపర్ స్టార్లు మోహన్ లాల్ను మమ్ముట్టి, వీళ్ళిద్దరూ సూపర్ స్టార్గా కొన్ని ఏళ్ళు కొనసాగారు. ఇప్పటికే కొనసాగుతున్నారు వాళ్ళు. దాదాపు 25-30 ఏళ్ళ కెరీర్ వాళ్ళది, అంటే సూపర్ స్టార్లుగా. సో అట్లా మోహన్ లాల్ సన్నగా చాలా అందంగా ఈ సినిమాలో కనబడడం ఒక విశేషం కాక, మన తెలుగు నటి జయప్రద ఇందులో కీలకమైన పాత్రలు వహిస్తూ అద్భుతంగా డబ్బింగ్ అంతా వాయిస్ కూడా అంతా చక్కగా ఆమె ఉచ్చరించిన తీరు మలయాళంలో కూడా బాగా రాణించింది ఆమె. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాను చూసిన ఫీల్ కలుగజేస్తుంది మనకి సినిమా ఏదైతే దేవదత్తన్ ఉందో అది. దేవదూతన్ అనే సబ్జెక్ట్ సరిగ్గా పేరుకు సరిపోతుంది. సిబి మలయిల్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాకి రచయితగా ఇందాకే పేర్కొన్నట్టు రఘునాథ్ బాగా రాశాడు. అట్లాగే విద్యాసాగర్ సంగీతం కూడా ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సీక్వెన్సెస్ లేకుండా అక్కడక్కడ పాటలు చొప్పించి మంచి పాటలను కూడా చక్కగా వినసొంపుకున్నటువంటి ట్యూన్స్ని విద్యాసాగర్ అందించాడు. సో అతని సంగీతం మనల్ని ఆకట్టుకుంటుంది. మనకెంత అంటే మనకు చాలా రోజుల తర్వాత మనకు విద్యాసాగర్ పాటలు చంద్రముఖి తర్వాత అంతా ఆకట్టుకునే విధంగా మనకు ఈ పాటలు ఉంటాయి. ఓవరాల్గా ఈ సినిమా ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీల్ కలగజేస్తుంది ఈ క్లాసిక్ సినిమా. సో ఇందులో మోహన్ లాల్ వేషధారణ, అతను మ్యూజిక్ వాయించిన తీరు, అది నేర్చుకున్నాడా, మన వేలు ఎలా చూపించారు, అంటే ఒరిజినల్గా ఆయనే వాయించినట్టు చూపించారు మనకి. ఆ పేపర్లు వచ్చి కింద పడిపోతే స్టూడెంట్ పట్టుకొచ్చే తీరు, అది నోట్స్ పట్టి వీళ్ళు కేసుని అన్వేషించేటువంటి విధానం అంతా కూడా ముగ్ధులను చేస్తుంది మనకి. ఒక సస్పెన్స్ను మెలితం చేస్తూ హారర్ని కూడా జోడిస్తూ మనకు కన్విన్సింగ్గా కథ చెప్పినటువంటి తీరు. ఆ రోజులోనే ఇట్లాంటి సినిమా వచ్చిందంటే, 24 సంవత్సరాల కిందనే ఇటువంటి సినిమా వచ్చిందంటే వెరైటీ. ఆ రోజుల్లో 100% దీనికి హీరో హీరోయిన్స్ లేకుండా సినిమా తీయడం సాహసం. మరి దేవదూతన్ సినిమాలో ఎటువంటి రొమాన్స్ లేకుండా, కామెడీ లేకుండా, ఓన్లీ సీరియస్ సబ్జెక్ట్ని ఎంతో అద్భుతంగా, మళ్ళీ ఇప్పుడు జయప్రదకి మోహన్ లాల్ కూడా ఎటువంటి సంబంధం ఉండదు, కానీ ఇద్దరి తారసపడే సన్నివేశాలు సినిమా అంతా ఉంటాయి. సో అట్లా ఒక అద్భుతమైన సినిమాని స్టూడెంట్తో డిస్కస్ చేస్తూ లాస్ట్కి ఆ మిస్టరీ ఏంటో చూసినప్పుడు మంటలు రేసే లాస్ట్ సన్నివేశంలో తెల్ల చీర కట్టుకొని జయప్రద పోతుంటే, ఇందాక చెప్పినట్టుగా బ్యాక్ ఫాలోయింగ్, ఆమె బ్యాక్ని ఫాలో చేస్తూ కెమెరా వెళ్ళిన తీరు, ఆ తర్వాత ఆ మంటల్లో ఈమెకేమైందని చెప్పి తీరా అన్ని పగులు కొట్టుకొని పైకి వచ్చి చూసేసరికి అక్కడ కింద పడిపోయి ఉంటే ప్రాణం వదిలేసి ఉంటుంది. అక్కడికి ఎండ్ చేస్తారు సినిమాని. ఒక క్లాసిక్ సినిమా దేవదూతన్. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ అద్భుతమైన మలయాళ సినిమాని ఇంకా చూడాలనుకుంటే సినీపోలిస్ మల్కాజ్గిరిలో ఉంది. సో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ రివ్యూ కనుక నచ్చితే ఎప్పటిలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.